హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు? నా పేరు వచ్చేసి శిరీష అండి. ఈరోజు అయితే కరాచీ బిస్కెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా విత్ మెజర్మెంట్స్ అన్నీ మెన్షన్ చేసేసానండి. సో ఒక్కసారి అయితే ఇవి మీరు నోట్ చేసుకొని నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్గా అయితే చేయడానికి ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్ కరాచీ బిస్కెట్స్ అయితే వచ్చేస్తాయి. ముందుగా అయితే ఇక్కడ నేను రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అయితే తీసేసుకున్నాను. చూడండి, ఇది అసలే సమ్మర్ కదా, బయట ఒక 1 అవర్ ఉంచేసరికి బటర్ అయితే ఈ టెక్స్చర్కి వచ్చేసింది అనమాట. చాలా సాఫ్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం మెల్ట్ కూడా అయిపోయినట్టుగా ఉంది. బట్ నో ప్రాబ్లం. దీన్ని అయితే ఫస్ట్ మనం కొంచెం ప్లఫీగా అయ్యేంత వరకు కూడా విస్క్ చేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఇందులో షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చాయండి. నేను 2 టైమ్స్ చేశాను. 2 టైమ్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి, టేస్టీగా ఉన్నాయి. మనకు ఒరిజినల్ బేకరీలో వాళ్ళకన్నా కూడా ఇంకా యమ్మీగా ఉన్నాయి. సో ఖచ్చితంగా అయితే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే రెసిపీని మాత్రం ఈజీగా ఫాలో అయిపోండి. మీకు బిస్కెట్స్ అయితే బాగా వచ్చేస్తాయి అన్నమాట. ముందుగా అయితే నేను చెప్పినట్టుగా బటర్ అయితే ముందుగా బీట్ చేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు పౌడర్డ్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ పౌడర్డ్ షుగర్ జల్లించి తీసుకోండి. ఎందుకంటే ఎక్కడైనా మనకి క్రిస్టల్స్ లాగా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా ఈ విధంగా అయితే జల్లించేసేయండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బిస్కెట్స్ అయితే. నేను చేసేంత వరకు కూడా బిస్కెట్స్ అంటే కాస్త బెరుకుగా ఫీల్ అయ్యేదాన్ని, చేయడానికి కొంచెం ఆలోచించేదాన్ని. బట్ వన్స్ ఇవి చేశాక చాలా ఈజీగా అనిపించింది. ఈవెన్ దో కేక్ కన్నా కూడా నాకు ఈ బిస్కెట్స్ అయితే టేస్టీగా యమ్మీగా, సేల్ పర్పస్ కూడా చాలా బాగా అనిపించాయి. మీరు బయట కాస్ట్ని బట్టి, ఇది ఒరిజినల్ బటర్తో చేస్తున్నాం కాబట్టి కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది. ఒకసారి అయితే కాస్ట్ చెక్ చేసుకొని పెట్టుకోండి. మీకు పడ్డ ఇంగ్రీడియంట్స్ అంత మెటీరియల్, ఓవెన్ కాస్ట్ అన్నీ పెట్టేసి తర్వాత ఇంటూ 2 చేస్తారో ఇంటూ 3 చేస్తారో అది మీ ఇష్టం. ఇంకా ఇక్కడైతే నేను 1 కప్ మైదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, తర్వాత కస్టర్డ్ పౌడర్ అన్నీ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇది 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. మెషర్మెంట్స్ మాత్రం మీరు మిస్ అవ్వకుండా నేను ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టాను కదండి, వన్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఓకేనా? కస్టర్డ్ పౌడర్ వల్ల టెక్స్చర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా అంటే చాలా ఏమంటారు, రిచ్ టేస్ట్ వస్తుందండి కస్టర్డ్ పౌడర్ బటర్ వల్ల. చాలా రిచ్ టేస్ట్ అయితే వస్తుంది ఈ కరాచీ బిస్కెట్స్కి. ఇవన్నీ కూడా ఈ విధంగా జల్లించి అయితే తీసుకోవాలండి. మర్చిపోకుండా జల్లించడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఎక్కడైనా లంప్స్ ఉన్నా, తర్వాత ఇలా మనకి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఎక్కడన్నా మొత్తం ఓవరాల్ మిక్స్ అవ్వకపోతే బాగోదు. నా దగ్గర రసమలై ఎసెన్స్ ఉందని వేసానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేసేయండి. లేదు అంటే ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నా కూడా పర్వాలేదు. 1/2 కప్ అయితే టూటీ ఫ్రూటీ, కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను అనమాట. అయితే నేను లాస్ట్ టైం 2 టైమ్స్ చేశాను అన్నాను కదండి. ఫస్ట్ టైం చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ని కాస్త సైజు పెద్దవిగా కట్ చేశాను అనమాట. అప్పుడు ఏమైందంటే మనకి బిస్కెట్స్ షేప్ కట్ చేస్తున్నప్పుడు నట్స్ సైజు పెద్దగా ఉంటే ఏమవుతుందంటే కట్ చేసేప్పుడు షేప్ చేసేప్పుడు ప్రాబ్లంగా అనిపించింది. సో మీకు ఎంత కుదిరితే అంత చిన్నగా అంటే పలచగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ డ్రై ఫ్రూట్ కట్టర్తో అయితే చాలా పట్లాగా అంటే చాలా పలచగా కట్ చేశాను. ఇక్కడైతే నేను కలర్ కోసం అయితే ఒక 2-3 డ్రాప్స్ ఎల్లో కలర్ వాటర్లో అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను. వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ మిల్క్ తీసుకున్నాను నేను. ఒకవేళ మీకు మిల్క్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బైండింగ్ కోసం వాటర్లో కలర్ వేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టము, నో ప్రాబ్లం. ఈ విధంగా అయితే అన్నీ ఓవరాల్గా కలిపేసుకొని మనకి కుకీ డవ్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని మనకు ప్రాపర్గా సెట్ అయ్యేంత వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. నేను లాస్ట్ టైం చేసినప్పుడు 10 to 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. బట్ ఈసారి ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచేసానండి. సో మీరు ఖచ్చితంగా 1 అవర్ ఉంచితే ఏంటంటే బాగా సెట్ అయిపోతుంది. మీ దగ్గర ఏదైనా పాలిథిన్ బ్యాగ్ కానీ కవర్ కానీ ఉంటే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. నేను ఇక్కడైతే బై మిస్టేక్ ఇటు కార్నర్ కట్ చేయబోయి అటు కార్నర్ కట్ చేశాను. బట్ కవర్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నేనైతే అదే యూజ్ చేయడానికి ప్రిఫర్ చేశాను. బట్ మీరు మాత్రం ప్రాపర్గా కట్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఇది లైవ్లో కూడా చేసి చూపించాను. ఆ వీడియో లింక్ కావాలంటే కింద పెడతాను మీకు. ఓకేనా?
దీన్నైతే నేను ఒక 20 బిస్కెట్స్ వచ్చేలాగా ఇప్పుడు మీకు ఎలా చూపిస్తున్నానో అలాగైతే షేప్ చేసుకోవాలండి. మొత్తం బిస్కెట్స్ అయితే మనకి స్క్వేర్ షేపా, రెక్టాంగిల్ షేపా, షేప్స్ మన ఇష్టము. కావాలి అంటే దీన్ని కుకీ కట్టర్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఒకసారి మనము బేల్ చేసేసి కుకీ కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇది ఈజీ ప్రాసెస్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే అందరి దగ్గర కుకీ కట్టర్స్ ఉండవు, ఇంకా వేరే వేరే టూల్స్ ఎందుకు యూస్ చేయడం అని చెప్పేసి మీకైతే ఈ విధంగా సింపుల్గా చూపించేస్తున్నానండి. మనకి ఇక్కడ దీన్నైతే మనము ఒక 2 ఇంచెస్ బిస్కెట్ లాగా కట్ చేసుకుంటే మనకు బేక్ అయ్యేసరికి ఇంకొక ఇంచ్ పెరిగిపోద్ది అనమాట. సో మీరైతే దీన్ని అడ్జస్ట్ చేస్తూ పాలిథిన్ కవర్ ఏదైనా తీసుకోండి, లేదు అంటే బటర్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా ఒకటి ఏదైనా స్పాచులాతో కానీ సపోర్ట్ తీసుకొని దీన్నైతే 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచాలి. కేర్ఫుల్గా తీసేసి కింద సపోర్ట్ కోసం అయితే నేను ఒక కేక్ బోర్డ్ని పెట్టుకొని దాన్ని 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. 1 అవర్ తర్వాత కట్ చేసుకొని బేక్ చేసుకోవడమే. చాలా అంటే చాలా స్పీడ్గా, చాలా యమ్మీగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా మీకు చూపించాను కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడమే, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇది 1 అవర్ తర్వాత అండి మంచిగా సెట్ అయిపోయింది. వీటిని అయితే నేను కట్ చేస్తున్నాను చూడండి, పీసెస్ లాగా కట్ చేసుకొని కుకీ ట్రే ఉంటుంది కదా ఓవెన్ కోసము, ఆ కుకీ ట్రేలో అయితే నేను చూపించిన విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఒకవేళ ఓవెన్ లేదక్క అంటే మీరు సింపుల్గా ఏం లేదండి, స్టవ్ మీద పెన్నం కానీ ఓవెన్ సెటప్ కానీ పెట్టేసుకొని అందులో అయినా సరే మనం ఒక 20 మినిట్స్ అయితే బేక్ చేసేస్తే ఈ విధంగా అయితే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఓవెన్లో ఏంటంటే టాప్ రాడ్స్ ఉండడం వల్ల పైన కూడా కొంచెం తొందరగా బేక్ అవుతాయి. స్టవ్ మీద అయితే కాస్త టైం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ యమ్మీ కరాచీ బిస్కెట్స్ చూస్తున్నారు కదా, టూటీ ఫ్రూటీ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. అది మనకు బిస్కెట్ తింటుంటే మధ్యలో మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకుంటే ఒక్కసారి అయితే నా రెసిపీ చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీ కమెంట్స్ కోసం, మీరు చేశారా లేదా అని చెప్పేదానికోసం అయితే చాలా వెయిట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, మర్చిపోకుండా కమెంట్స్ అయితే పెట్టండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదైనా పర్వాలేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కొత్త కొత్త రెసిపీస్ కావాలన్నా డైలీ అయితే నేను లైవ్ చేస్తానండి. లైవ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to 12 మధ్యలో చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే బటర్ పేపర్ వేసి కుకీ ట్రే అయితే ఓవెన్లో పెట్టేసుకోవాలండి. ఓవెన్ ఆల్రెడీ 10 మినిట్స్ అయితే ప్రీ హీట్కి పెట్టేశాను. ఇప్పుడైతే ఇక్కడ నేను ఓవెన్లో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్లో అయితే మనకి కుకీస్ అయితే బేక్ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, అసలు క్రిస్పీగా వచ్చేసాయి అనమాట. 20 మినిట్స్ సరిపోతుందండి బేకింగ్ టైం అయితే. ఓకేనా, బేకింగ్ టైం కూడా నేను ఫస్ట్ పెట్టిన రెసిపీలోనే పెట్టాను, ఒకసారి అయితే గమనించేసేయండి. మీకు అందుకనే నేను స్టార్టింగ్లోనే రెసిపీ అంతా రాసి పెట్టేస్తున్నాను అనమాట. ఇవి కూల్ అవ్వడం కోసం కూడా ఈ విధంగా డైరెక్ట్గా ప్లేట్ మీదకి అలాగా తీయకుండా మనకి కింద నుంచి పైనుంచి ఎయిర్ తగిలేలాగా పెడితే బిస్కెట్స్ అనేటివి మనకి క్రంచీగా ఉంటాయి అన్నమాట, మెత్తగా అవ్వకుండా. ఓకేనా, కొద్దిసేపు గాలి కారనిచ్చి తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మన యమ్మీ కరాచీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే లైవ్ నోటిఫికేషన్ కూడా వస్తుంటుంది ఫ్రెండ్స్. సో మిస్ అవ్వకుండా ఆల్ అనే బటన్ అయితే క్లిక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇంతేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా, బాయ్ బాయ్.